బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎవరు ఊహించని ఘటన జరిగింది. ఏ సెక్షన్లో వరండా కూలింది. మంత్రి జూపల్లి కృష్ణారావు మీటింగ్ హాల్లో సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వరండా కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సెక్షన్లో జిల్లా ట్రెజరీ ఆఫీస్ కొనసాగుతుంది. సార్ నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్. గత 2 నెలల నుండి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మాకు విధులు డ్యూటీస్ వేశారు సార్. అందులో భాగంగానే మేము విధులు ఈరోజు 2 to 10 సార్ మా డ్యూటీ. విధులు నిర్వహిస్తున్న సమయంలో 6 నుంచి 6:30 గంటల మధ్యలో వర్షము ఎక్కువ కావడంతో ఈ బిల్డింగ్ కూలిపోవడం జరిగింది సార్. మేమందరం భయాందోళనతో పరుగులు తీసాం సార్. 5 నిమిషాల వరకు కొద్దిగా మాకు మాట్లాడడానికి ఏం రాలేదు సార్. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఎటు సైడ్ అయితే కూలిపోయిందో ఆ కూలిపోయే ఏరియా ఏంటంటే డిటిఓ ట్రెజరీ డిపార్ట్మెంట్ స్టోర్ రూమ్ సెంట్రీస్ ఉంటారు సార్. అక్కడ అదృష్టవశాత్తు వాళ్ళకు కూడా ఏం రాలేదు సార్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఏ సెక్షన్లో వరండా కూలింది. మంత్రి జూపల్లి కృష్ణారావు మీటింగ్ హాల్లో సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వరండా కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సెక్షన్లో జిల్లా ట్రెజరీ ఆఫీస్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఏ సెక్షన్లో వరండా కూలింది. మంత్రి జూపల్లి కృష్ణారావు మీటింగ్ హాల్లో సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వరండా కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సెక్షన్లో జిల్లా ట్రెజరీ ఆఫీస్ కొనసాగుతుంది. తిరుపతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యలో మాకు ఫ్లడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కలెక్టరేట్లో మాకు అడిషనల్గా డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. మాది సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సుమారు 6 గంటలకు 7 గంటల మధ్యలో భారీ శబ్దం వచ్చింది. శబ్దం రాగానే బయటకు వచ్చి చూడగానే ఇక్కడ ఒక్కొక్క వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. లైవ్ చూసాం. అది పడిపోవడం జరుగుతుండగా కొంచెం పక్క ఆఫీస్లో కూడా వర్క్ చేస్తున్నారు చాలామంది. వర్క్ చేస్తున్న సమయంలో మేము కొంచెం అందరికీ చెప్తూ మేము కూడా బయటికి వచ్చేసాం. అక్కడ నుండి తప్పించుకోం. కిందికి వచ్చేసరికి మొత్తం కూలిపోయింది. అక్కడ మొత్తం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో బిల్డింగ్, ఆ సిచ్యువేషన్లో అప్పుడే ఒక 20 సెకండ్లలో మొత్తం జరిగిపోయింది. ఎవరికైనా ప్రాబ్లం కానీ అక్కడ